2030 నాటికి 20,000 మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాబోయే 10 ఏళ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.14 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. అటు ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన ఈ విధానం 2030 నాటికి 20,000 మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాబోయే 10 ఏళ్లలో 1,98,000 కోట్ల పెట్టుబడులు, 1,14,000 కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. కాలుష్యకారక తీవ్రతను 33% తగ్గించడమే ఈ విధానం లక్ష్యంగా ఉంది. ఇక ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని, దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయన్నారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని, హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వాటికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉంటుందని చెప్పారు.